మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని మందిరంలో ఉండి మీకు కలుగునుగాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 130వ అధ్యాయము 5వ వచనమును ధ్యానం చేసుకుందాం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండుట, దేవుని కొరకు దేవుని మాట మీద ఆశ పెట్టుకొని ఉండుట అనగా దేవుని మాట స్వచ్ఛమైనది, యథార్థమైనది, నిర్మలమైన వాక్కు, దేవుని వాక్యము ఆదరించు వాక్యము, బ్రతికించు వాక్యము అని, బాగు చేయు వాక్యమని, స్వస్థపరచు వాక్యమని, ఆ వాక్యము మీద మనము ఆశ పెట్టుకొని ఉండాలని కృంగిపోయిన దశలో, ఎందుకంటే నా ప్రాణము కృంగిపోయి ఉన్నది, నా ప్రాణము నీవే, నాలో నీవేళ కృంగి ఉన్నావు అని కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనంలో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించెదనని దేవుని వాక్యంలో భక్తులు చేసిన ప్రార్థన. తనకు కలిగిన బాధను బట్టి, వేదనను బట్టి కృంగిన దశలో మరి ఎక్కువగా ఇంకనూ నేను ఆయన స్తుతించెదను అని చెప్పి మరి ఎక్కువగా దేవుని మాట మీద, వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనంలో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడని చెప్పుచు ఇంకనూ నేను ఆయన్ను స్తుతించెదను, నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కృంగి ఉన్న దశలో కృంగి ఉన్న వారిని ఆయన పైకి లేవనెత్తి దేవుడని మనము ఉంచిన విశ్వాసముతో కూడిన ఆత్మ క్రియాత్మకంగా మన విశ్వాసం ఉండి ఆయన రక్షణ కొరకు, ఆయన యొక్క ఆదరణ కొరకు, సహాయము కొరకు మనము నిరీక్షణ కలిగి ఉండాలని, ఇంకనూ ఆయన స్తుతిస్తూ మరి ఎక్కువగా ప్రార్థన చేయాలని ఈ కీర్తన భాగంలో మనము ధ్యానం చేసుకోవచ్చు. అందుకే 42వ కీర్తన 1వ వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొలుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొలుచు. అందుకే భక్తుడు 40వ కీర్తన 1వ వచనంలో, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను, నాశనకరమైన గుంటలో నుండి, జిగిటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. కృంగి ఉన్న దశలో ఆయన పైకెత్తు దేవుడు, పైకి లేవనెత్తి దేవుడు అని దేవుడి వాక్యంలో రాయబడి ఉన్నది. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను అని దేవుడి వాక్యంలో. మనం కూడా కృంగి ఉన్న దశలో మరి ఎక్కువగా కృంగిపోకుండా దావీదు భక్తుడు 38వ కీర్తనలో కూడా ఇలాగ దేవుని వాక్యంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 39వ అధ్యాయము 7వ వచనంలో, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను, నా అతిక్రమం నుంచి నన్ను విడిపింపుము, నీ నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము అని చెప్పి 10వ వచనంలో, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము, నీ చేతి దెబ్బ వలన నేను క్షీణిస్తూ ఉన్నాను. 12వ వచనం, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము అని ప్రార్థన చేస్తూ, ఉప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది, సహనముతో నేను కనిపెట్టుకొని ఉన్నాను, యెహోవా కొరకు ఆయన నాకు చెవియొగ్గి నా ప్రార్థన అంగీకరిస్తాడని చెప్పిన నిరీక్షణతో కూడా మనం కూడా కృంగిపోయి ఉన్న దశలో ప్రార్థన చేయాలని, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు కావలి వారు 130వ కీర్తనలు ఎలాగూ కనిపెట్టుకుంటున్నాడంటే 6వ వచనంలో, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది,
కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకుంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును అని దేవుని వాక్యంలో, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అంటే దాని అర్థం 143వ కీర్తనలో ఇలాగూ 4వ వచనంలో, నా ఆత్మ నాలో కృంగి ఉన్నది. కృంగిపోయిన దశలో, ఆత్మ కృంగిపోయిన దశలో, బలహీనమైన దశలో, విశ్వాసంలో బలహీనమైనప్పుడు మనము నిరీక్షణ కలిగిన వారమై సంతోషించుచు, ఆత్మయందు తీవ్రత కలిగి, ఆసక్తి విషయంలో మాంజులు కాక ప్రభువుని సేవించాలని దేవుని వాక్యంలో రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది. ఆ ఆత్మ యందు తీవ్రత ఏం చేస్తుంది? మరి ఎక్కువగా నిరీక్షించినట్లు మనం నడిపిస్తుంది. మరి ఎక్కువగా దేవుని మీద ఆశ పెట్టుకున్నట్లు, దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకున్నట్లు, ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తూ ఉందని, ఆ వాక్యమే మనల్ని ఆదరిస్తూ ఉందని దేవుని వాక్యంలో రాయబడింది. ఎలాగో అంటే, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుతూ ఉన్నది. 6వ వచనం, 143వ కీర్తన 6వ వచనంలో, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నీ సమాధిలోనికి దిగువారి వల్ల కాకున్నట్లు నీ ముఖమును నాకు మరుగు చేయుకుము అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనము కూడా మరి కృంగిపోయిన దశలో, ఎటు దిక్కుతోచని స్థితిలో మనము కూడా మరి ఎక్కువగా విశ్వాసంలో బలహీనము కాకుండా, దేవుడు మనకు అనుగ్రహించిన విశ్వాసం ద్వారా పొందుకున్న రక్షణను బట్టి, రక్షణ ద్వారా మనకు అనుగ్రహించిన నిరీక్షణను బట్టి మరి ఎక్కువగా దేవుని కొరకు నిరీక్షిస్తూ, మరి ఎక్కువగా దేవుని వాక్కు కొరకు కనిపెట్టుచు మనం ప్రార్థించుకొని, కృంగి ఉన్న మన ఆత్మను పైకి లేవనెత్తి దేవుడు, కృంగి ఉన్న మన దయనీయమైన స్థితిలో మనం ఉన్న మనలను, పడిపోయిన వారిని లేవనెత్తి దేవుడు, ఉద్ధరించు దేవుడు మనకు తోడుగా ఉన్నాడని కీర్తన గ్రంథం 142వ అధ్యాయంలో 6వ వచనం, నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గుము అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని దేవుని వాక్యం. మరి ఎక్కువగా నిరీక్షణతో ఆయన కృప కొరకు కనిపించడు మనం ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధిలో బహువినయముగా మనం ప్రార్థన చేయాలని, మనకు కలిగిన బాధను ఆయన సన్నిధిలో చెప్పుకోవాలని 142వ కీర్తన 1-2 వచనం, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకుంటున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధి నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకుంటున్నాను, నాలో నా ప్రాణం కుంగినప్పుడు నా మార్గం నీకు తెలియను అని దేవుని వాక్యం. యెహోవా, నేను నీకే మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే అని మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో రాయబడింది. అప్పుడు మన దీనదశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. కీర్తన గ్రంథం 136వ అధ్యాయం 22వ వచనంలో, మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన కృప నిరంతరము ఉండును అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మొట్టమొదటిగా మనం కృంగిపోయిన దశలో చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, 139వ కీర్తన 23-24 వచనాల్లో మళ్ళా మన విశ్వాసం పరీక్షించుకోవాలి. అలాగే మన హృదయమును పరిశోధించుకోవాలి. ఏ విషయంలో మన హృదయం దేవుని సన్నిధిలో దోషారోపణ చేయుచున్నదో, కృంగిపోయిన దశలోకి మనం రావటానికి, మన ఆత్మ కృంగిపోవటానికి, మన ప్రాణము కృంగిపోవటానికి గల కారణం ఏమిటో దేవుని చిత్తమును తెలుసుకొని దేవుని యొద్ద మనము ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో రాయబడింది. 139 కీర్తన, నీవు దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా హృదయ ఆలోచన తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గములదేమో చూడుము, నిత్య మార్గములు నన్ను నడిపించుము ప్రభువా అని మనం ప్రార్థన చేయటమే దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటారు. ఎప్పుడైతే మనం అలాగూ ప్రార్థన చేస్తామో దేవుడు తప్పక మనను సహాయము చేయు దేవుడై ఉన్నాడు, మనం విడిపించు దేవుడై ఉన్నాడు, విమోచించు దేవుడై ఉన్నాడని, కాపాడు దేవుడై ఉన్నాడని, మనలను ఆయన ఆదరించు దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందుకే 116వ కీర్తనలో దేవుని వాక్యంలో ఇలాగూ 5వ వచనంలో, యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు, యెహోవా సాధువులను కాపాడువాడు, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ క్షేమములో ప్రవేశించుము, మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్నులను జారిపడకుండా నా పాదములను
తప్పించి ఉన్నావు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి అలాగ మనం మనల్ని పరీక్షించుకునే ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఎప్పుడైతే మనం అలాగ ప్రార్థన చేస్తామో, కీర్తన గ్రంథము 107వ అధ్యాయం 20వ వచనంలో 19-20 వచనంలో, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చే ఆశ్చర్యకార్యం బట్టి యెహోవాను స్తుతించుడు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆయన వాక్కును పంపి బాగు ఆయన వాక్యము మనల్ని బ్రతికిస్తూ ఉందని, ఒకానొక దశలో మనం కూడా దేవుని వాక్యము పరిపూర్ణంగా నమ్మక విశ్వాసం ఉంచక కేవలం వినువారుగా ఉన్న సమయంలో దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు, మన ఆత్మీయ స్థితిని పరిశోధిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ సమయంలో మనము మరి ఎక్కువగా నిరీక్షణతో ఆయన చెవియొగ్గు వరకు మనం ప్రార్థన చేసి మన హృదయం ఏ విషయంలో 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనంలో ఏ విషయంలో దోషారోపణ చేస్తూ ఉందో, దేవుడు మనలను ఆత్మీయంగా బలపరిచినట్లు మన పాపములు ఒప్పుకొంచు మనము ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మనకు సహాయము చేయదు దేవుడై ఉన్నాడని, కృంగిపోయిన దశను లేవనెత్తి దేవుడై ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము అందుకే కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో ఇలాగే దేవుని వాక్యంలో, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తూ ఉంది, నీ రక్షణ కొరకు నీతి గల మాట కొరకు నేను కనిపెట్టుచూ ఉన్నానని 123వ కీర్తనలో, నా కన్నులు క్షీణించుచూ ఉన్నాయి ప్రభువా, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది ప్రభువా, నీ వాక్యమే నన్ను బ్రతికించే వాక్యం కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా కన్నులు క్షీణిస్తున్నా, నీవు నన్ను ఎప్పుడు ఆదరించదవో అని 81వ వచనంలో కూడా, నీ రక్షణ కొరకు నా ప్రాణం సమస్యలుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని నన్ను ఎప్పుడు ఆదరించదవో నా కన్నులు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించున్నవి ప్రభువా అని మనం ప్రార్థన చేసి, ఎందుకనగా ప్రభువా నీ మాటను నేను నమ్ముకొని ఉన్నాను, నా నోట నుండి నీ సత్యవాక్యం ఏమాత్రము తీసివేయకమని 43వ వచనంలో మనము చదువుకుంటాం. కాబట్టి మనం అలాగూ దేవుని ఆ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉండువారంగా 74వ వచనంలో కూడా రాయబడి ఉన్నది. అలాగూ మనము దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకొని 118వ కీర్తన 5వ వచనం, ఇరుకున నుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము అలాగూ దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుని యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10-11 వచనాలు ఇలాగ దేవుని వాక్యంలో ఆయన వాక్యమే ఒకసారి మనకు ఆయన వాగ్దానం నెరవేర్చడానికి ఆయన వాక్యం అనుగ్రహించినప్పుడు అది 11వ వచనంలో, నిష్ఫలముగా దేవుని యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చని నేను పంపిన కార్యమును సఫలం చేయను, అప్పుడు మీరు సంతోషంగా బయలువెళ్దురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవుడు అంటున్న నా మాటను జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించుడి. 3వ వచనం 55వ వచనం, చెవియొగ్గు నా యొద్దకు రండి, మీరు విన్ని ఎడల మీరు బ్రతుకుదురు అని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మనము దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుని వారుగా, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా మనం ఆశ పెట్టుకొని ఉండాలని దేవునికి మనము ఎప్పుడైతే ప్రార్థన చేసి మన బంధకములో, కష్టంలో, శోధనలో, ఇబ్బందుల్లో మనం ప్రార్థన చేస్తామో, ఎక్కువ నిరీక్షణతో ఎక్కువగా స్తుతిస్తూ సంతోషంతో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు 30వ కీర్తనలో 5వ వచనం, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండును, సాయంకాలం వేటు వచ్చి రాత్రి అంతా ఉండెను, ఉదయమున సంతోషము కలుగునని దేవుడి వాక్యంలో రాయబడింది. కాబట్టి అటువంటి ప్రార్థనా జీవితం మనం కలిగి కీర్తన గ్రంథము ఒకానొక దశలో 31 అధ్యాయం 22వ వచనంలో, భీతి చెందిన వాడని నేను కనబడకుండా నాశనం అయితే అయినను నేను నీకు మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాను. 23వ వచనంలో, యెహోవా భక్తులారా మీరందరూ ఆయన ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. ఎవరి విశ్వాసులు? ఆయన నామందు మరి ఎక్కువగా నిరీక్షణ కలిగి, కష్టం వచ్చిన, శోధన వచ్చిన దేవుణ్ణి ఆశ్రయించి, దేవుణ్ణి మరి ఎక్కువగా కీర్తించి ఘనపరిచి దేవుని నామను మహింపరుస్తూ కనిపెట్టుకుని ఉండువారు, కృప కొరకు కనిపెట్టువారు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఎప్పుడైతే మనం అలా కనిపెట్టువారు ఉన్నామో, దేవుడు ఆకాశం నుండి మనల్ని కనిపెడుతూ ఉన్నాడు. కీర్తన 33వ అధ్యాయం 13వ వచనం, యెహోవా ఆకాశంలో కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరూ దృష్టించుచూ ఉన్నాడు, తాను నివాసంలో నుండి భూలోకి నివాసులందరి వైపు ఆయన చూచూ ఉన్నాడు. కాబట్టి
ఎందుకు అంటే 18వ వచనంలో 33వ అధ్యాయం, వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకు కరువులో వారిని సజీవులకు కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద నిలిచున్నది. ఎందుకనగా మనం యెహోవా పరిశుద్ధమైన నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము. ఆయన్ని బట్టి మన హృదయం సంతోషిస్తుంది. మన ప్రాణం యెహోవా కనిపెట్టుచున్నది. ఎందుకనగా ఆయనే మనకు సహాయము, మనకు కేడునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండును గాక అని మనం ప్రార్థించి దేవుని కృపకు పాత్రగా మనం ఎంచబడాలి. ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడాలి. కృపను దేవుడు ఇటు కనిపెట్టుకునే హృదయమును ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరుస్తాడు కదా. అటు ఆశ కలిగి మనమందరం దేవుని మరి ఎక్కువగా నిరీక్షిస్తూ ఎల్లప్పుడూ దేవుని ఎందు నిరీక్షణ ఇచ్చి మనం ప్రార్థించి దేవుని యొక్క ఆదరణ, ఆయన వాక్యం ద్వారా గురించే వాగ్దానమును, ఆదరణ, సంతోషము, సమాధానం పొందుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి అటువంటి దైనందిన జీవితంలో ఆయన కృప కొరకు కనిపెట్టుకొని నిరీక్షణ గల వారిని సంతోషించు, ప్రభువుని సేవించే వారంగా ప్రార్థించే వారంగా ఉండాలి. దేవుని కృప మీకు తోడై ఉండుగాక. ఆమె ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడైన మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా ఈ వాక్కును పంపి, మీ ఆదరణకరమైన మాట, మిక్కిలి స్వచ్ఛమైన మాట, నీతిగల మాట, కృపగల మాట, దయగల మాట ప్రభా యథార్థమైన వాక్కును పంపి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు మీకు అనుకూలమైన దాన్ని నెరవేర్చి, మీ వాగ్దానం నెరవేర్చి కృంగి ఉన్న వారిని పైకి లేవనెత్తి దేవుడు ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి అట్టి ఆదరణ, సహాయమును దయచేయము. వారి గోనెపట్టి విడిపించి సంతోష వస్త్రం ధరింపచేయము. వారి అంగలార్పును నాట్యముగా మార్చమని, సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయం సంతోషం కలుగు కృపను వారికి దయచేసి ప్రభా దిక్కులేని వారిని, దీనదశలో ఉన్నవారిని, అనారోగ్యంతో ఉన్నవారిని ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి అట్టి ఆదరణ, కృంగిపోయిన వారిని లేవనెత్తి ప్రభా ఆత్మీయంగా బలపరిచి ఈ సహాయం అనుగ్రహించమని ఆ ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాం. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, కాపుదల, సంరక్షణ, కృపాక్షేమని దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీకు సహాయం చేసి మిమ్మల్ని, మీ కుటుంబములను, బిడ్డలను ఆశీర్వదించును గాక. ఆమె దేవుడు దీవించును గాక. ఆమె